సో హాయ్ గైస్, డోంట్ లుక్ అవే మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందైతే వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం వచ్చేసరికి ఈ యూట్యూబ్ ఛానల్లో మన ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్క మూవీ రివ్యూ అవ్వచ్చు, అలానే హాలీవుడ్ మూవీ డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే చెప్తాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ ఏంటంటే, మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తనకి ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది. దాని తర్వాత ఒక బొమ్మ వచ్చేసరికి తన దగ్గరికి అయితే వస్తుంది. ఆ బొమ్మని చూడడం వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ చూడకపోతే ఆ బొమ్మ వచ్చేసరికి చంపేస్తుంది. అలా దానివల్ల మన మెయిన్ లీడ్ అయిన హీరోకి ప్రాబ్లమ్స్ ఏమొస్తది? ఇదొక మూవీ బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. సో మూవీ ఎలా ఉందనేది మీరైతే మూవీ చూసి తెలుసుకోవచ్చు. కానీ నేను చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, దండంరా బాబు ఈ సినిమాని అసలుకి ఎందుకు తీసిర్రా ఈ సినిమాని అని అనిపించింది. ఆ లెవెల్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అసలుకి ఎలాంటి బోరింగ్ సీన్ ఉంటదంటే, మనమైతే ఎప్పుడు ఆపేసేయాలిరా ఈ సినిమా, ఎప్పుడు అయిపోతదిరా అని అనిపిస్తది మనకి. దండంరా బాబు! ఆ టెక్నిక్ గావచ్చు, ఎడిటింగ్ గావచ్చు, నాకైతే నచ్చలేదు. ఓకే, సీజీఐ గావచ్చు, వీఎఫ్ఎక్స్ బావుంది. కానీ చెప్తున్నా కదా, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గావచ్చు, అస్సలకి ఒక హారర్ మూవీకి ఏ విధంగా ఇవ్వాలి, వీలైతే ఒక సినిమాని ఏ విధంగా తీయకూడదో, ఆ విధంగా అయితే డైరెక్టర్ అయితే తీసినంచుకోవచ్చు. మనకి ఏం చూపిచ్చాలని అనుకున్నాడో, అది చూపిందామని అనుకుండు. కానీ ఎంగేజ్ అయ్యే విధంగా అయితే చూపించాలి. అదైతే చూపించలేకపోయిండని డైరెక్టర్ అయితే క్లారిటీగా అయితే మనకైతే స్క్రీన్ మీదనే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా దరిదాపుల్లో గూడా వెళ్ళకండి. చెప్తున్నా గదా! టార్చర్ ఏంటో ఈ సినిమా ద్వారా మనకి చూపిస్తారు వీళ్ళు. సో, మీరైతే ఈ సినిమాకి అంటే దూరంగా ఉండడం అనేది బెస్ట్. సో, ఇది 'డోంట్ లుక్ అవే' మూవీ రివ్యూ. సో, మీరు చూసుంటే మీకెలా అనిపించింది ఈ ఫిల్మ్ కామెంట్ చేయండి. ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ 5కి 1 మాత్రమే. ఎంత ఇస్తారు కామెంట్ చేయండి.